Okay, ma. Now we see Cauchy's theorem. See the statement. If f of z is analytical and f dash z is continuous inside and on the C, simple curve C, then integral over C f of z dz is equal to 0. Okay, f of z analytical function aithe curve vembadi C vembadi integral over C f of z dz is equal to 0. Let R is the region bounded by C. We know that f of z is u plus iv and z is equal to x plus iy. Okay, now integral over C f of z dz is already in starting when we start the unit, we substitute these values. Integral f of z dz is equal to integral over C, in place of f of z put u plus iv and in place of dz dx plus I dy. Okay, on multiplication you get LHS is same, integral over C f of z dz. RHS is on multiplication you get real part and imaginary part like this, integral over C u dx minus v dy plus I into u dy plus v dx, some real part and imaginary part. In the data we have given f dash z is continuous, that means f of z has derivative exist and that is continuous. F dash z derivative means f of z is u plus iv, f dash z means uv derivatives. Okay, uv derivatives. So we have given, since f dash z is continuous, dou u by dou x, dou u by dou y, dou v by dou x, dou v by dou y exist. Vanni kuda exist and are continuous. Means we have given f dash z continuous means derivatives continuous and exist. According to Green's theorem, integral u dx plus v dy is equal to double integral over region. సింగిల్ ఇంటిగ్రల్ అంటే లైన్ ఇంటిగ్రల్ అమ్మ, ఓవర్ కర్వ్ అంతే. ఇది డబల్ ఇంటిగ్రల్ అంటే సమ్ రీజియన్ అంటే ఏరియాకి సంబంధించి. డబల్ ఇంటిగ్రల్ డో వి బై డో ఎక్స్ మైనస్ డో యూ బై డో వై డిఎక్స్ డివై. నౌ వాట్ ఈస్ ద గ్రీన్స్ థీరమ్? ఇన్ ఫస్ట్ ఇయర్ యూ లెర్న్డ్ దిస్ థీరమ్ ఐ థింక్ ఇన్ వెక్టర్స్ క్యాలిక్యులస్. వాట్ ఈస్ గ్రీన్స్ థీరమ్? ఇంటిగ్రల్ యూ డిఎక్స్ ప్లస్ వి డివై ఈజ్ ఈక్వల్ టు యూ ఫస్ట్ టర్మ్ అమ్మ, డిఎక్స్ ఇంటూ ఉన్నది యూ, డివై ఇంటూ ఉన్నది బి ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రల్. ఈ డివై ఇంటూ ఉన్నదే దాన్ని డో వి బై డో ఎక్స్గా రాసాం, అంటే ఈ బి టర్మ్తో డిఎక్స్ ఎక్స్ డెరివేటివ్ రాసాం, మైనస్ మైనస్ ఈ ఫస్ట్ది ఉన్నదే దీన్ని తీసుకొని వై డెరివేటివ్ డో యూ బై డో, కాకపోతే మైనస్ ఫస్ట్ టర్మ్ ముందున్న యూ ముందు మైనస్ తీసుకొని చేసాం. యూ అబ్జర్వ్ హియర్ వి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ యూ డివి, మీరు బాగా గమనించండి అమ్మా, డివై ఇంటూ ఉన్న విని యాజ్ ఇట్ ఈస్గా రాసేసాం, అంటే ప్లస్ గుర్తే రాసేసాం. బట్ యూకి మాత్రం డిఎక్స్ ముందున్న యూకి మాత్రం మైనస్ తీసుకొని డో యూ బై డో ఎక్స్ రాసి డబల్ ఇంటిగ్రల్ కాబట్టి డిఎక్స్ డివై చేసామన్నమాట. ఓకే, నౌ సీ దిస్ వన్ మా, దిస్ ఈజ్ గ్రీన్స్ థీరమ్. సీ దిస్ వన్, ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్, రైట్ యాజ్ ఇట్ ఈస్. What is in this one? You see the first one now, integral u dx plus v dy. See this one, u dx as it is, first one u dx, కాకపోతే దీంట్లో ప్లస్ v ఉండాల్సిన దగ్గర మైనస్ v ఉంది. సో ఈ రిజల్ట్లో దీనిలో ఎలా ఉందో ఇది ఉన్నట్లే ఇది కూడా ఉంది, కాకపోతే v ప్లేస్లో మైనస్ v సబ్స్టిట్యూట్ చేయండి. కాబట్టి ఈ రిజల్ట్లో డబుల్ ఇంటిగ్రల్ ఇలా రాస్తే v ప్లేస్లో మైనస్ v వస్తుంది అంతే. సో in this place we write double integral minus dou v by dou x minus dou u by dou y dx dy plus రెండో ఇంటిగ్రల్ ఉంది కదా, ఇంటిగ్రల్ ఐ పక్కన పెట్టేద్దాం, ఇంటిగ్రల్ u dy plus v dx. అంటే ఏమని అర్థం? dx అనేది ముందు రాస్తే v dx plus u dy అని, అంటే దీని ప్లేస్లో v, దీని ప్లేస్లో u ఉంది, దాని ప్రకారం పెట్టండి. రెండో దాంట్లో v dx plus u dy, ఇది ఫార్ములా అమ్మ. v dx అంటే u ఉన్న ప్లేస్లో v పెట్టండి, v ఉన్న ప్లేస్లో u పెట్టండి. రిజల్ట్లో ఏమొస్తుంది? ప్లస్ ఐ బయట తీసేసాం, ఇక్కడ u పెట్టాలి, ఇక్కడ v పెట్టాలి. వి గెట్ డో v బై డో u బై డో ఎక్స్, ఇది ప్లేసెస్ మార్చాలమ్మా. వి గెట్ డో v బై డో y మైనస్ డో u బై డో ఎక్స్ dx dy. వాట్ ఈస్ గివన్ ఇన్ ద థీరమ్? మనం ఫస్ట్ పాయింట్ యూస్ చేసేసాం, డేటాలో ఇచ్చింది ఎఫ్ డాష్ జెడ్ కంటిన్యూస్ అని. ఇంకోటి కూడా ఇచ్చినారు డేటాలో, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్ అని ఇచ్చినారు. సిన్స్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్, సిన్స్ రాస్తున్నాము అంటే డేటాలో ఇచ్చిన పాయింట్ ఇదని. సిన్స్ 2 పాయింట్స్ ఇచ్చినారు మా డేటాలో. వాట్ ఆర్ దట్?
ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్, ఎఫ్ డాష్ జెడ్ ఈజ్ కంటిన్యూస్ అన్నారు. సో ఎఫ్ డాష్ జెడ్ ఈజ్ కంటిన్యూస్ వాడేసాం కాబట్టి గ్రీన్స్ థీరం అప్లై చేసేసాం. యూ గెట్ దిస్ ఈక్వేషన్. ఓకే, సిన్స్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్ అని ఇచ్చారు అంటే సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫైడ్ అని అర్థం. ఏమని అర్థం? సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫైడ్. Since f of z is analytic, CR equation satisfied. What are the CR equations, ma? Dou u by dou x is equal to dou v by dou y. Dou u by dou x is equal to dou v by dou y. అంటే ఈ రెండు ఈక్వల్ వాల్యూస్. డో యూ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డో వీ బై డో వై అంటే దీని ప్లేస్లో డో వీ బై డో వై సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ వాల్యూస్ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ఇది జీరో అయిపోతుంది. ఓకే, సిమిలర్లీ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వీ బై డో ఎక్స్ అంట. సో డో యూ బై డో వై ఈజ్ ఇక్కడ మైనస్ డో వీ బై డో ఎక్స్ పెడితే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అవుతుంది, ఇది జీరో అయిపోతుంది. సిన్స్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ అనలిటిక్, సిఆర్ ఈక్వేషన్ సాటిస్ఫైడ్. What are the CR equations? These are the CR equations. These are the CR equations. Okay, ma? F of z is analytic, CR equation satisfied. CR equations are these. Substitute this, we get this one is equal to 0 and this one is equal to 0. So integral 0 plus I into 0 which gives 0. So totally we get integral over C f of z dz is equal to 0. What is this, ma? This is Cauchy integral theorem. Cauchy integral theorem. C is closed curve, f of z is analytic function, f dash z is continuous. Then we have integral over C f of z dz is equal to 0, which is the Cauchy integral theorem.